ఒక గ్రామంలో ఒక ప్రసిద్ధ గురువు ఉండేవాడు. ఆయన వద్ద అనేక మంది శిష్యులు విద్య నేర్చుకునేవారు. ఒకరోజు ఒక శిష్యుడు గురువు దగ్గరకు వచ్చి, గురువుగారు, నేను చాలా సాధన చేస్తున్నాను, కానీ నాలో స్వచ్ఛత లేకుండా ఉంది. నేను ఎలా బాగుపడగలను అని అడిగాడు. అప్పుడు గురువుగారు చిరునవ్వుతో ఒక పని చెయ్యి అని చెప్పాడు. శిష్యుడు ఎంతో ఆసక్తితో చూశాడు. మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు గురువుగారు అని అడిగాడు. అప్పుడు గురువుగారు మృదువుగా ఇలా అంటారు, ఈ గ్రామంలో ఒక చెరువు దగ్గరకు వెళ్ళి చేతితో నీటిని తీసుకొని వచ్చి నన్ను మళ్ళీ కలువు అని చెప్తాడు. అప్పుడు శిష్యుడు వెంటనే వెళ్ళి చెరువు దగ్గర చూశాడు. కానీ చెరువులో నీరంతా మురికిగా కనిపించింది. అప్పుడు అతను నీటిని చేతిలోకి తీసుకొని చూడగా అది తడి ఇసుకతో కలిసినట్లు అనిపించింది. అతను తిరిగి వచ్చి గురువుకి చెప్పాడు, గురువుగారు, చెరువులో నీరు స్పష్టంగా లేదు, నేను ఎలా తీసుకురావాలి అని అంటాడు. అప్పుడు గురువుగారు చిరునవ్వుతో ఇలా అంటారు, సరే, ఇంకా కొన్ని నిమిషాలు వేచి చూడు, తర్వాత మళ్ళీ చూసి నీరు తీసుకొని రా అని చెప్తాడు. కొన్ని నిమిషాల తర్వాత శిష్యుడు మళ్ళీ చెరువులో చూశాడు. అప్పుడు చెరువులో నీరు ఎంతో స్వచ్ఛంగా కనిపించింది. అతను తిరిగి వచ్చి, గురువుగారు, ఇప్పుడు నీరు స్వచ్ఛంగా ఉంది అని ఆనందంగా చెప్తాడు. గురువుగారు నవ్వుతూ, నువ్వు గమనించావా, నీటి మురికితనం తనంత తానే తగ్గిపోయింది, మట్టి కణాలు కింద కూర్చుండిపోయాయి, నీరు స్వచ్ఛంగా మారింది అని శిష్యుడితో గురువుగారు చెప్తారు. అప్పుడు శిష్యుడు గురువు మాటలు విని మౌనంగా తల ఊపాడు. ఆ రోజు నుండి అతను ఓపికతో సాధన చేయడం మొదలుపెట్టాడు. ఈ కథలోని నీతి ఓపిక, స్థిరత మరియు మౌనం ఉంటే మన జీవితం మరింత శుభ్రంగా, స్పష్టంగా మారుతుంది. నిజమైన జ్ఞానం పొందేందుకు మన మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. ఇలాంటి మరిన్ని మంచి నీతి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.